Hi friends, welcome to my channel RRB Group D. RRB section లో ఈ రోజు మనం RRB Group D సెక్షన్ లో జీకే గురించి చెప్తున్నాం. అండ్ ఫస్ట్ అయితే మనం మినిస్టర్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ గురించి ఒక లిస్ట్ చెప్పి మీకు ఈ లిస్ట్ ప్రిపేర్ చేశాను. ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు. ప్రజెంట్ ఎన్ని కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ ఉన్న వాళ్ళంతా. అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కింద నితిన్ జైరామ్ గడ్కరీ గారు ఉన్నారు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కింద నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు అయితే మినిస్ట్రీ ఉన్నారు ఎక్స్టర్నల్ అఫైర్స్ కి. ఇండస్ట్రియల్ కామర్స్ కన్జ్యూమ్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ టెక్స్టైల్స్ పీయూష్ గోయల్ గారు ఉన్నారు. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. అండ్ పార్లమెంటరీ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు. అండ్ ఇంకొన్ని మినిస్టర్స్ కూడా ఉన్నారు, అది ఇచ్చే రాశాను. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్టర్ నారాయణ కట్టు రణే గారు ఉన్నారు. షిప్పింగ్ అండ్ వాటర్ అండ్ ఐఓషన్ పోర్ట్ మినిస్టర్ సర్వానంద సోనోవాల్ గారు ఉన్నారు. అండ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్టర్ డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు అయితే ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ గారు అయితే ఉన్నారు. అండ్ సివిల్ యాక్టివేషన్ అండ్ స్టీల్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింగ్ గారు అయితే ఉన్నారు. ప్రెసెంట్ రైల్వే అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ ఈయన ఇప్పుడు మన ఆర్ఆర్బీ గ్రూప్ ఎగ్జామ్ మినిస్టర్ కూడా ఇండియన్ కాబట్టి అశ్విని వైష్ణవ్ గారు అయితే ఉన్నారు ప్రెసెంట్ ఇప్పుడు. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పశుపతి కుమార్ పారస్ గారు అయితే ఉన్నారు ప్రజెంట్. జల్ శక్తి మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ గారు అయితే ఉన్నారు. పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి గారు అయితే ఉన్నారు ప్రజెంట్. కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ అండ్ మినిస్టర్స్ మన్సుఖ్ మాండవియా గారు అయితే ఉన్నారు. అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే ఇవన్నీ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ మీరు ఒక బుక్ లో నోట్ చేసుకోండి. అంటే నేను జీకేని మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే ఒక బుక్ అయితే మెయింటైన్ చేయాలి. మన ఎగ్జామ్తో పోల్చుకుంటే ఈ బుక్ రేట్ ఏమి ఉండదు. ఒక బుక్కి ఏం చేయాలంటే ఈరోజు కరెంట్ అఫైర్స్లో మినిస్టర్స్ గురించి చెప్పాను కాబట్టి మినిస్టర్స్లో నోట్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఒక స్ట్రక్చర్ వేరే పోతారో మీకు లాస్ట్ మినిట్లో అయినా వన్ డే అయినా సరే. యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ ఆస్పిరెంట్స్ ఎవరు వన్ డేలో ఎవరు చదవరు, ఎందుకంటే వాళ్ళ వర్త్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో నేను ఏమంటున్నానంటే నేను కొన్ని సజెషన్స్ ఇస్తున్నా. ఒక బుక్కి జీకే మెయింటైన్ చేయండి, ఒక బుక్ మ్యాథ్స్కి మెయింటైన్ చేయండి, ఒక బుక్ ఫిజిక్స్కి రీజనింగ్కి ఒక బుక్. మహా అయితే 30 రూపీస్ బుక్ లేకపోతే సమ్ 35 మీ ఒక కొనుక్కోండి. అంటే పేజెస్ ఎక్కువ ఉండాలి. ఏంటంటే ఇప్పుడు మినిస్టర్స్కి ఒక లిస్ట్ ఇచ్చింది కాబట్టి ఆ లిస్ట్ని చదువుకున్నప్పుడు అది నోట్ చేసుకుని చదువుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఓకే ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు, ఇట్లా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫిజిక్స్లో ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో మనం ఫార్ములాస్ రాసుకోవాలి, ఫార్ములాస్ని అప్లికేబుల్ చేయడానికి ఎగ్జాంపుల్స్ అయితే నోట్ చేసుకుని యూనిట్ 1 ఫోర్స్ గురించి అయితే ఫోర్స్ ఫార్ములాస్ వాటి ఎగ్జాంపుల్స్ వాటి లోపల దీని వర్డ్స్ ఉంటే అవి నోట్ చేసుకోవాలి. మ్యాథ్స్ కూడా ఫార్ములాసే. అండ్ ఫార్ములాస్ అండ్ రీజనింగ్కి సమ్ టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ నోట్ చేసుకోండి. ఈ రెండు ఎలాగా మా ఫ్రెండ్ జ్ఞానేశ్వర్ చెప్తాడు. అండ్ నేను ఈ రెండు చెప్తున్నాను కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే నా పర్సనల్ సజెషన్, మీరు 4 బుక్లు అయితే మెయింటైన్ చేయండి. 4 బుక్లుగా మీరు ఇట్లా స్టెప్ బై స్టెప్. ఈ రోజు నేను జీకే చెప్పాను, సో ఈరోజు జీకే బుక్ ఓపెన్ చేసి ఈ నోట్స్ రాసుకోండి. రేపు మా ఫ్రెండ్ ఒకవేళ మ్యాథ్స్ చెప్తే మ్యాథ్స్లో బుక్ ఓపెన్ చేసి ఆయన రేపు ఒకవేళ నంబర్ సిస్టమ్ చెప్పాను, నంబర్ సిస్టమ్ ఏం టైప్స్ ఉంటాయి ఎంత ఉంటాయి అని మీకు కూడా అవగాహన ఉంటుంది. ఆ నోట్స్ వేరే వాళ్ళకి కూడా పనికొస్తుంది. నా పర్సనల్ సజెషన్ ఇది. సో నేను ఏమంటానంటే ఈరోజు ఈ యొక్క ఏవైతే మినిస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళంతా కరెంట్ అఫైర్స్. సో మీరంతా చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. సో ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్ దిస్ మినిస్టర్స్ అండ్ పోస్ట్. ఒకవేళ మన గురించి ఇలా లేకపోతే హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ షిప్పింగ్ అండ్ వాటర్ మ్యాన్స్ అని మొత్తం వాళ్ళు ఉన్న పొజిషన్ అయితే మీరు కొన్ని పొజిషన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ జస్టిస్ అని చెప్పి హూ ఇస్ ద ఎంపవర్మెంట్ మినిస్టర్ ప్రెసెంట్ అని మీరు తక్కువ చెప్పేయాలి డాక్టర్ వీరేంద్ర కుమార్ గారు.
సో ఇట్లాంటి మెమొరీ అండ్ ట్రిక్కీగా మీరు చదవాలి. సో బీ కాన్ఫిడెంట్ అండ్ బీ రిమెంబర్ ఎవ్రీ పాయింట్. అండ్ నేను చెప్పిన సజెషన్ కూడా ఫాలో అవ్వండి. 4 బుక్లు అయితే మెయింటైన్ చేయండి. అండ్ సారీ మీకు వీడియో కొద్దిగా లేట్గా వస్తుంది. ఇంకా ఇప్పటి